ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. గత కొన్ని రోజుల క్రితము ఒక సహోదరుడు గుడారాల పండుగ విషయమే నాకు మెసేజ్ పెట్టి, పాత నిబంధనలు ఈ పండుగ ఆచరించడం శాపం కదా అని నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మీరు పాటిస్తారా అని నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే బైబిల్ ఏం చెప్తానంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7-8 వచనాలు చదివితే, మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అనుక పస్కా పశువును వధింపబడను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వం పులిపిండితోనైనా కాకుండా నిష్కపటము సత్యమును పులియని రొట్టె పండుగ ఆచరించము. అంటే పులియని రొట్టె పండుగ ఆచరించాలి. అంటే మన కొరకు పస్కా పశువు అంటే యేసుక్రీస్తు వధింపబడని కనుక ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నప్పుడు 7 పండుగలు, ముఖ్యమైన పండుగలు, అవి సాదృశ్యం ఇక్కడ నెరవేరుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని స్వీకరిస్తున్నావో పాత నిబంధనలో ఉన్న 7 పండుగలను నువ్వు ఆచరిస్తూ ఉన్నావు. అంతేకాదు బైబిల్లో ఉన్న బలి అర్పణలు అన్నీ కూడా అర్పిస్తున్నాను. పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నెరవేరుస్తున్నావు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, పాత తిత్తుల్లో ద్రాక్షరసం, కొత్త తిత్తుల్లో ద్రాక్షరసం అనేది ఉదాహరణ చెప్పాడు. అంటే ద్రాక్షరసాన్ని కొట్టివేయట్లేదు, కొత్త విధానంలో, అంటే పాత నిబంధనలో ఉన్నవన్నీ కూడా కొత్త విధానంలో తీసుకొచ్చాడు. అంతేగాని ఏది కొట్టివేయట్లేదు. చాలామంది ఇలా తప్పుడు బోధ చేసినందుకు యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు, నేను ధర్మశాస్త్రము ప్రవక్తలను రాసిన ఏది కూడా కొట్టివేయడానికి రావట్లేదు, ఏది కొట్టివేయట్లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏది కూడా కొట్టివేయడానికి నేను రాలేదు. ఒక్క ఆజ్ఞ కాదు, ఒక పుల్లు, ఒక కొమ్ము, ఒక దీర్ఘం కూడా కొట్టివేయడానికి రాలేదు. యేసు ప్రభు ఏది కొట్టివేసినా కానీ బైబిల్లోంచి ఒక అక్షరం, ఒక కొమ్ము, దీర్ఘం తీసివేసినా వాడిని జీవగ్రంథంలోంచి దేవుడు వాడి పేరు తొలగించేస్తాడు. అలాంటప్పుడు ఒక మెస్సయ రక్షకుడు వచ్చి, చాలామంది ఆ తప్పుడు బోధ చేస్తున్నందుకు ఇప్పటికి యూదులు అర్థం చేసుకోవట్లేదు. కొట్టివేయడానికి వచ్చాడని మాట ఒక్కటి కొట్టివేశాడని చెప్పినా కానీ యూదుడు ఆయన యేసుక్రీస్తు అబద్ధ క్రీస్తు అని చెప్తారు వాళ్ళు. మన వాళ్ళు సువార్త చెప్పడానికి కూడా రాదు. పాత నిబంధనలు ఉన్న పద్ధతి కొట్టివేశాడు కానీ పాత నిబంధనలు అన్నీ కూడా కొత్త నిబంధనలో మార్పు చేసి తీసుకొచ్చాడు. అంతే, ఏది కొట్టివేయలేదు. చాలామంది చప్పట్లు, మ్యూజిక్, దశంభాగంలు ఇవన్నీ కూడా పాత నిబంధన చెప్తూ ఉంటారు. ఒక పుల్లు కాదు, ఒక వర్డ్ కాదు, ఒక కొమ్ము, దీర్ఘం కూడా కొట్టివేసినా ఆయన రక్షకుడు కాదు, ఆయన మెస్సియా కాదు. ఒక్క ఆజ్ఞ కూడా దేవుడు కొట్టివేయలేదు. పాత నిబంధనలు ఉన్న పండుగలన్నీ కూడా పాత నిబంధనలు ఉన్న ఆచార వ్యవహార ప్రకారం కాకుండా కొత్త నిబంధనలు అంటే యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించడం, ఆ సువార్తను ప్రకటించుకోవడం, అంతే. అదేం తప్పు కాదు. కానీ పాత నియమం ప్రకారం కాకుండా కొత్త నియమం ప్రకారమే, అంతే. అంతేగాని ఆచరించడం తప్పు కాదు. గాడ్ బ్లెస్ యూ.